కలబడే కండలేదని రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే కాగితం కడుపు చీల్చుకు పుట్టి రాయడమే కాదు కాల రాయడం కూడా తెలుసని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే నా పొగరు. ఈ ఆపరేషన్ మాయంలో గల్లంతైంది వేర్వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు. మా నాన్నని వెతకడానికి హెల్ప్ చేస్తారా? చేయలేదుగా. బంబర్రే కొట్టేవాడి గురించి వింటా, అందులో రికార్డు ఉన్నవాడి పేరు విన్నావా? అతని దళపతి. ముట్టుకోకు, మొక్కలు చేసేస్తాడు. క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. రామ్ చరణ్ అలాగే అనసూయ గారి కాంబినేషన్ వచ్చిన రంగస్థలం మూవీ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో పెద్ద మూవీ రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ 80% కంప్లీట్ అయింది. ఈ రీసెంట్గానే మూవీకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ అయింది. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నాయి. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. రీసెంట్గానే మూవీ టీమ్ అఫీషియల్గా ఈ మూవీని జూన్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ రోజు పెరిగిపోతున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే బుచ్చిబాబు సాన్ అలాగే రామ్ చరణ్ గారి కాంబినేషన్లో మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచ్చు. ఈ మూవీలో రామ్ చరణ్ గారు మాస్ రోల్లో యాక్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీలో రామ్ చరణ్ గారు 2 డిఫరెంట్ గెటప్స్లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో టోటల్గా 5 సాంగ్స్ ఉండబోతున్నాయి. మెయిన్గా రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ అలాగే పెద్ద టైటిల్ థీమ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బీజిఎమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలా మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.